ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 121, 1-2 వచనములు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ భక్తుడు ఏమంటున్నారంటే, కొండల తట్టును నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటున్నాడండి. మీరు కూడా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనారోగ్యంతో బాధపడుతున్నానే, నన్ను బాగుపరిచేది ఎవరు? నన్ను ఈ అనారోగ్యం నుంచి విడిపించేది ఎవరు? నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈ అప్పుల బాధల నుంచి విడిపించేది ఎవరు? నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చింతిస్తున్నారా? మీ సమస్యను బట్టి, మీ ఇబ్బందులను బట్టి మీరు చింతిస్తున్నారా? మనుషుల సహాయము వ్యర్థము, కానీ దేవుని సహాయము ఎంతో గొప్పది. కాబట్టి దేవుని సహాయం ఎంతో గొప్పది. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నారంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నారండి. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఎవరో ఏదో సహాయం చేస్తారు, నాకు ఎక్కడ నుండో సహాయం వస్తుంది అన్న ఆలోచన కాకుండా దేవుని వైపు తిరగండి. మరి హిజ్కియా అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో, హిజ్కియా తనకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు స్వస్థత పొందుకున్నాడు. ఆయుష్ అనేది ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుడు పెంచాడు. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న హిజ్కియాను ఆ మరణకరమైన రోగం నుంచి దేవుడు విడిపించాడు. అలాగే మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో రోగాలను, వ్యాధులను యేసయ్య వెళ్ళగొట్టారండి. యేసు నామంలో శక్తి ఉంది. కాబట్టి మీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, మాకు ఎవరూ లేరే అని బాధపడకుండా దేవుడున్నాడు అని దేవుని వైపు చూడండి, ప్రార్థన చేసుకోండి, దేవునికి లోబడి దేవుని నీతి మార్గాల్లో, యథార్థ మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు దేవుడు సహాయం దయచేసి మరి దేవుని సహాయాన్ని మీరు పొందుకుంటారు. దేవుని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మీ హృదయానికి దేవుడు తృప్తి, శాంతి, సమాధానము, సంతృప్తిని దేవుడిచ్చి మిమ్మల్ని ధైర్యపరిచి దేవుడు నడిపిస్తాడు. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి. సహాయము మీ వలనే కలుగుతుంది నాయన. మీ సహాయం కోసం ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టుకోండి. మీ సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం దయచేయండి. ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి దీవించి, ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి విడిపించి రక్షించి కాపాడమని వేడుకొనుచు యేసయ్య పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.